హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసి అయితే వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. లైక్ కూడా అయితే ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడైతే ఏంటి స్టార్టింగే క్లీనింగ్ అదంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా హౌస్ అయితే క్లీనింగ్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అదైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఆ వీడియో ఎలా చేశాను ఏంటి అన్నది అంటే సింపుల్గా మరి ఎక్కువేం తీయలేదనమాట. ప్రతీదీ తీయాలంటే కొంచెం కష్టమే కదా! ప్రతీదీ తీసినా కానీ మీకు బోర్ కొడతది కాబట్టి నేను కొంచెం కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అక్కడక్కడ మాత్రమే కొన్ని చేసేటప్పుడు మాత్రమే చేశాననమాట. ఇక్కడైతే బెడ్రూమ్లో ఇవన్నీ తీసి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా హాల్లో కొన్ని క్లీన్ చేశాననమాట. ఇంకా బెడ్రూమ్లో కూడా ఇవైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇదంతా తీసేసి మొత్తం తుడుచుకొని ఇంకా అక్కడ కింద పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా వన్ బై వన్ తీసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. ఇంక తర్వాత అయితే గోడల మీద కూడా కొంచెం అయితే నాకు అలా బూజు కనిపిస్తూ ఉంటే అది కూడా అయితే మొత్తం మనం ఎంత బూజు దులిపినా కానీ గోడల మీద కూడా ఒక్కోసారి కనిపిస్తూ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట వైట్గా. ఇంకా నేనైతే అప్పుడప్పుడు కూడా నాకు ఎక్కడైనా కనిపించినా కానీ గోడల మీద తుడుచుకుంటూ ఉంటాను. ఇంకా అయితే అదంతా తీసేసాను కదా, ఇంకా అదంతా అయితే నీట్గా వాల్కి ఆ పైన అదంతా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని యథావిధిగా వాటికి ఉన్న ప్లేసెస్లో అయితే అవి పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా చిన్నగా అయితే స్టార్ట్ చేశానండి. ఇది ఎన్ని రోజులు పడుతుంది ఏంటో అన్నదైతే ఇంకా తెలీదు. మనం స్టార్ట్ చేయడం వరకే స్టార్ట్. ఇంక తర్వాత అయితే అది వస్తూనే ఉంటుంది వర్క్. పని అనేది తెలిసిందే కదా ఆడవాళ్ళకి. ప్రతి పూట ప్రతి సెకండ్ పని వస్తూనే ఉంటుంది, చేసుకుంటూనే ఉంటాం. అయినా కానీ తరగదనమాట. అలాగా ఇంకా ఫోటో అయితే చూపించాను కదా, అదైతే రాయి మీద ఫోటో అనమాట. అది చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కళ్ళు అయితే చేసుకోలేం కదా, ఇంకా అందరూ కలిసి చేసుకుంటేనే మన పని అవుతుంది. వస్తుంది మమ్మీ కీళ్ళు వస్తుంది కుప్ప తిన్నా చెయ్యి అవ్వి మాయ్ ఎందుకు మాయ్ తీమాయి బాగా హ్యాండ్స్ తీ అక్కడ. క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం కదా, ఇంకా ఇంతవరకు కొంచెం అయిందనమాట. మార్నింగ్ ఇప్పుడు 8:30 అయింది. ఇంకవన్నీ ఇదంతా పైనంతా కనపడట్ క్లీన్ చేసేసాను. అక్కడ బొమ్మలు అవన్నీ ఉండాలి కదా, అవన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి అదిగోండి ఇంకా అలా ఆరబెట్టేశాను అనమాట. ఆరిపోయాయి. ఇంకా పూజా రూమ్ కూడా అయితే మొత్తం తీసేసాను, మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు పూజిచ్చేసి పెడదామని చెప్పి పటాలని చెప్పి అందుకని తీసేసాను. కటన్స్ కూడా అయితే తీసేసాను. కటన్స్ కూడా వాషింగ్ చేసేస్తున్నాను, అవి ఆరయ్యాలి. ఇంకా టీవీ యూనిట్ అయితే అయిపోయింది, తుడిచేసాను. ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసాను. అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా సోఫా మీద క్లాత్స్ అన్నీ ఇంకా పిన్ టు పిన్ మొత్తం బూజులు మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకా ఫ్యాన్స్ మిగిలాయి. ఫ్యాన్ ఉంది, ఇదిగోండి అది తీయమని చెప్పాను. నిన్నే క్లీన్ చేయాల్సింది, నిన్న క్లీన్ చేయలేదు. ఇది ఈరోజు చెయ్యాలి అది మాత్రం. ఇంకా అలా జరుగుతున్నాయి అన్నమాట మా క్లీనింగ్స్ అయితే. ఇంకా ఇది కూడా కిచెన్ కూడా మొత్తం కబోర్డ్స్ అన్నీ క్లీనింగ్ అయిపోయాయి అన్నమాట. మొత్తం ఫ్రిడ్జ్ మీద అంతా క్లీన్ చేస్తాను, అయిపోయింది. ఇంకా అదిగోండి విండోస్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తే అన్నీ క్లీన్ చేసేస్తాం. కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు, నాకు క్లారిటీ లేదు. ఇంకా అదండి విండోస్ అన్నీ క్లీనింగ్ అయిపోయాయి. ఇంకా బెడ్రూమ్లో కూడా ఇలా షెల్ఫ్ ఉన్నది, అది క్లీనింగ్ అయిపోయింది. బట్టలు కూడా అయితే నిన్న సర్దేశాను, అయిపోయాయి. ఇంకా బెడ్రూమ్లో ఏంటంటే కర్టన్స్ తీయాలి. కర్టన్స్ తీసేసి అక్కడ మిర్రర్ దగ్గర అయితే క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇది ఫ్రెండ్స్ ఫుల్ క్లీనింగ్లో పడిపోయాను అనమాట. నిన్నైతే కొంచెం క్లీన్ చేసేటప్పుడు కుట్టి ఉల్ల నేను తీస్తానని చెప్పి తీసింది, కానీ పాపం హ్యాండ్ పెయిన్ వచ్చేసిందంట. ఇంకా నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది అని చెప్పి
ఆపేసింది. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. భలే క్యూట్గా చెప్పింది. ఇదిగోండి షాన్లియర్ కూడా అయితే అయిపోయింది క్లీనింగ్. ఆల్మోస్ట్ అంతా పిన్ టు పిన్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అది సంగతి. చూస్తూ ఉండండి. ఈరోజు వచ్చేసి కర్రీ చెప్పడం మర్చిపోయాను, చూస్తూ ఉన్నారు కదా. బెండకాయలు కట్ చేసి ఇట్లా పెట్టేశాను అనమాట. కొంచెం ఆరితే జిగురు అంతా పోతుంది అని చెప్పి కొంచెం ఆరిన తర్వాత ఫ్రై చేద్దాము అని చెప్పి ఇంక ఇక్కడేమో కందిపప్పు అయితే నానబెట్టేసి ఉన్నాను. పప్పుచారు బెండి ఫ్రై చేద్దాము అని చెప్పి అది హాట్ వాటర్ అయితే మార్నింగే కాచి పెట్టేస్తాను అనమాట. కాచేస్తాను ఆల్రెడీ. ఇంకా అది ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా ఉన్నాయి చూడండి. ఇదంతా క్లీనింగ్ చేయాలి, ఇంకా ఉంది. అంటే పైన ఇది మొత్తం వరకు అయిపోయింది. ఇంకా ఇల్లు క్లీనింగ్ చేయాలి. ఇల్లు మాపింగ్ అదేం పెట్టలేదన్నమాట. ఇంకా అది మాపింగ్ అవి పెట్టాలి. ఇంకా ఈరోజు వచ్చేసి పటాలు పూదిచ్చేసి మొత్తం అదంతా ఇటు సైడ్ అంతా తుడిచేసాను, కానీ ఆ ఫ్రంట్ సైడ్ అయితే క్లాత్ పెట్టి ఇంకా తుడవలేదు. అది తుడిచేసేయాలి. తుడిచేస్తే కిచెను హాలు క్లీనింగ్ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే ఈ రెండు. ఇంకా బెడ్రూమ్స్లో ఏమో మిర్రర్స్ అదంతా తుడిచేసాం, కానీ ఇంకా కర్టన్స్ ఉతికేసి వెయ్యాలి. అది కర్టన్స్ వేసేసి బెడ్షీట్స్ మార్చేస్తే అయిపోయింది. కబోర్డ్స్ కూడా తొడవాలి. బెడ్రూమ్స్లో కబోర్డ్స్, ఇంకోటి ఏంటి కర్టన్స్, బెడ్షీట్స్, అంతే. ఇంకా అయిపోయింది. బెడ్రూమ్స్ అయిపోతుంది. మెయిన్ మనకి కిచెను హాలే కదండి. ఈ రెండు అయిపోయినాయి అంటే సగం పని అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకెక్కడైతే ఇంకా చూపించాను కదా, పూజవి కూడా అయితే క్లీన్ చేసేసుకొని బొట్లు అవన్నీ పెట్టేసుకోవాలి అని చెప్పి ఇంకా అయితే బొట్లు పెట్టేసుకుంటూ ఉన్నాను. సింపుల్గా నార్మల్గా నాకు వచ్చినట్టు నేను పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అలాగా ఇవి కూడా అయితే నీట్గా సర్దేసుకుంటే చాలా వరకు మంచిగా నీట్గా బాగా కనిపిస్తాయి కూడా దేవుడి పటాలు అవంతా కూడా. ఇంకా ఒక్కళ్ళు చేయాలంటే అవ్వదండి. ఇంకా అందరూ చేసుకుంటేనే పని అనేది తొందరగా ఫినిష్ అవుతూ ఉంటుంది. కొన్ని నేను చేసుకుంటాను, కొన్ని కుట్టి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట నాకు. నేను వద్దన్నా కానీ కుట్టి కూడా వచ్చేదాన్ని. కుట్టి కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది. అందరం చేసుకుంటాం మేము. అలా అయితేనే అవుతుంది. లేకపోతే 10 రోజులు పెట్టుకున్నా కానీ ఇల్లు అవ్వదు అనమాట. క్లీన్ చేసుకుంటానే ఉండాలి. ఇప్పుడే అయితే కుట్టి అయితే నిద్ర లేచి వచ్చిందనమాట. అదే సౌండ్ వినిపిస్తూ ఉంది. ఇంకా నిద్రపోతుంది కదా అని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడైతే లేచి వచ్చింది, కూర్చొని చూస్తూ ఉంది. ఇంకైతే చిన్నగా అయితే ఒక ఫ్రేము అన్నీ అయితే నీట్గా తుడిచేసుకొని గంధం ఉంటుంది కదా, గంధంతో అయితే నేనైతే పెట్టి కుంకుమ పెట్టాను అనమాట దాని మీద. ఇంకా అలాగా నీట్గా పడిందంతా తుడిచేసుకుంటే అలా నీట్గా చేసుకున్నాను. ఒకసారి చేస్తా. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా బాగున్నారా? నేను ఈరోజు అయితే క్లీనింగ్ చేస్తాను. ఇది డస్ట్ ఉందండి, అందుకు వేసుకుంటున్నాను.
ఇంకా పని అయిపోయేసరికి నైట్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ కొంచెం కొంచెం అయితే క్లీన్ అయ్యింది. ఇంకా ఫుల్ అయిపోలేదు. కర్టన్స్ తీయాలి. ఇంకా మొత్తం పైన అందదు కదా, మా హస్బెండ్ అయితే అక్కడ క్లీన్ చేశారు. ఇంకా మొత్తం ఇంకా అవన్నీ అయితే ఇక్కడ ఉతికేసి, ఉతికేయడం అంటే బట్టలు కదలండి ఇవన్నీ ఇలా వాటర్లో అయితే క్లీన్ చేసేసి ఇక్కడ ఇలా ఆరబెట్టేసాను అనమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఎండ వస్తుంది అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఎండబెట్టేసాను అనమాట. ఇంక ఇవన్నీ అయితే రేపు మార్నింగ్ అయితే వెయ్యాలి. ఇంక ఇక్కడ కూడా విండోస్ మొత్తం చాలా టైం పట్టింది, అయినా కానీ క్లీన్ చేసేసాను. మొత్తం ఇక్కడంతా దట్టిగా ఉండేది, మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇంకొక 20% ఉంది. ఇక్కడ బెడ్షీట్ ఇవన్నీ తీసి పెట్టాను. అక్కడ అసలు అవేంటి ఉతికిని ఆరేయడానికి అసలు ప్లేస్ లేదనమాట. ఫుల్ అయిపోయిందనమాట. ఫుల్ ఏమంటారు, మొత్తం ప్లేస్ అంతా నిండిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ తీసి పెట్టున్నాను. ఇంకా ఇదిగోండి, ఇది కొంచెం చెయ్యాలి. ఇంక ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీ తీసి పెట్టేసి అక్కడ ఉన్నాను. ఇంకా అవన్నీ వాషింగ్కి వేయాలి. వాషింగ్కి వేసి ఇవన్నీ నీట్గా సెట్ చేసేసి తర్వాత ఇక్కడ కూడా బెడ్షీట్లు అవి వేసేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేనైతే హోమ్ టూర్ అయితే ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, హోమ్ టూర్ ప్లాన్ చేస్తాను. చూద్దాము ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది. కొంచెం కొన్ని అటు ఇటు మార్చాల్సినవి అవి ఉన్నాయన్నమాట. చూసి అవన్నీ అయిపోయాక కొంచెం బాగా సెట్ అయ్యింది అనుకుంటే హౌస్ హోమ్ టూర్ అంటే మన హౌస్ అంతా వీడియో తీయడం. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. అబ్బా, హాల్ కూడా మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైమే పట్టింది ఫ్రెండ్స్ అసలు. అదిగోండి దాని మీద అయితే ఇలా బొమ్మలు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కర్టన్స్ అయితే ఆరేస్తున్నాను కదా, ఇంకా తీయలేదన్నమాట. ఇంకా కర్టన్స్ అయితే వేయలేదు, వేరే కర్టన్స్ వేద్దామని చెప్పి ఆగున్నాను. చూడాలి. ఇంకా అవన్నీ అయితే చూడండి, బొమ్మలన్నీ వాష్ చేస్తున్నాను కదా నిన్న. ఇంకా అవన్నీ అయితే అక్కడ సెట్ చేశాను. చూడాలి వాటి ప్లేస్ అదా మార్చుతామా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అది పూజ రూమ్ కూడా అయితే ఈరోజు అయితే క్లీన్ చేసేసాను. చూపించడం మర్చిపోయినట్టున్నా, చూపించాను, తీసినట్టున్నాను నాకు తెలిసి. మొత్తం క్లీన్ చేసేసి బొట్లు అవన్నీ అయితే పెట్టేశాను మార్నింగే. చూడండి అలా నీట్గా చేసేసుకొని బొట్లు అవన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా రేపైతే పూజ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. చూడాలి టైం ఎలా అవుతుందా లేదా అన్నది. ఇంక ఇలా అయితే ఈసారి అయితే నేను ఇక్కడ ఇలా జాకెట్ పీస్ వేస్తే మంచిది అంటున్నారని చెప్పి ఇంకా జాకెట్ పీస్ అయితే వేశాను నేను. రెడ్ కలర్ది ఉందన్నమాట నా దగ్గర. ఇంకా అందుకని చెప్పి రెడ్ కలర్ జాకెట్ పీస్ అయితే వేశాను. అలా లాక్కూడదమ్మా. ఇంకా మంచిగా బొట్లు అవన్నీ అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి కదా, అన్నిటికీ బాగా పెట్టాను. ఇంకైతే డోర్ అయితే పెట్టేసాను. నేను పూజ చేయలేదు అందుకే పెట్టలేదు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి పడుకోవడమే. టైం 9 అయిపోయింది ఫ్రెండ్స్. రోజు ఈ మధ్య 8:30 9లోపు ఎంతలేండి. ఇప్పుడు ఈ టైంలోనే అయితే వెళ్తూ ఉన్నాం అనమాట పడుకోవడానికి. ఓకే దా, ఇంకా పడుకుందామా? ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. మేము పడుకుంటున్నాం. గుడ్ నైట్. టుమారో వచ్చేస్తాలే మళ్ళీ 2 days. You want to come to hotel? You want to come? Which hotel you want? You go on that hotel. Which hotel? You go on that hotel. When I go? You. When I go? You go. సర్లే, నేనున్నాను కదా. డాడీ 2 days వెళ్తాడు, మన ఇద్దరం ఉందాంలే. ఇట్స్ ఓకే. I am going to Mumbai. నేనున్నాను కదా. డాడీ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ వర్క్ ఉందంట, అందుకని వెళ్తున్నాడు. ఆహా, వేరే ఊర్లో అంట, వేరే దగ్గర అంట, ముంబై అంట. సరే కుట్టిని కూడా తీసుకెళ్తాను. బ్యాగ్ ఓకే.
రెడీయా? Okay. మరి నేను Look, ఇక్కడ. ఇప్పుడే కదా ఇద్దరు కావాలన్నావు, నువ్వు ఒక్కదాన్ని వెళ్తావు.